Hallelujah. Hallelujah. I greet you all in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు గత 5వ నెలంతా కాపుదల ఇచ్చి 6వ నెలలో మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క కృప యందు దేవుడి యొక్క సన్నిధిలో ఈ విధంగా సమకూర్చిన దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లిగాక. గత ఆదివారం మన వాక్యాన్ని విన్నామండి క్లుప్తంగా. మరి సమయం లేనందున వాక్యాన్ని విన్నాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. మరి యోహాను సువార్తలో నుండి మనం మాట్లాడుకున్నాం. మూడవ అధ్యాయం 16వ వచనంలో, అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. కృపగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, సమయుడు ప్రభా, నీ నామాన్ని మేము గణపరిచున్నాం. పాటల చేత, ఉత్తరపదుల ద్వారాగా, కీర్తన ద్వారా నీ నామాన్ని గణపరిచాం ప్రభా. ఈ సమయంలో వాక్య సందేశం ద్వారా నీ నామాన్ని మహిమపరచబోతుండగా నీ ఆత్మ మాలో రిలీజ్ చేయదేవా, నీ ఆత్మ మాలో దేవా వచ్చి వరకు వచ్చిందండి నాయన. నీవు నేను కలిసి నాయన మాట్లాడదాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, నేను బతిమలాడుకుంటున్నానయ్యా, నాలో మీరు రండి అయ్యా, నాతో మీరు మా అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. గత ఆదివారం ఎన్ని మాటలు నేర్చుకున్నామండి? ఎవరైనా చెప్తారండి? ప్రేమ అంటే ఏంటి అని, వాట్ ఇస్ లవ్ అనే మాట మీద 5 మాటలు మనం నేర్చుకున్నాం. దాని ముందుగా దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, మానవుల ప్రేమ దైవ ప్రేమ. దైవ ప్రేమ ఎటువంటిదండి? దైవ ప్రేమ దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదా. కాబట్టి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడునట నశింపపోడట. ఇంకేమో నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడికి స్తోత్రం. మనుషుల ప్రేమ ఎటువంటిది అంటే చదివాం కదా, మరొకసారి చదవండి. ఏముంది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37లో ఏముంది? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు దేవుని స్తోత్రం. చాలా మంది ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారండి? దేవుని వాక్యం అంటే ఉంది, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు వాడు నా పాదుడు కాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా మంది అంటూ ఉంటారు, యేసు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నామండి, యేసు ప్రభుని నేను బ్యాప్టిజం తీసుకున్నాను కదా, 3 సార్లు మునిగాను కదా యేసు క్రీస్తు నామములో, మరి నేను తండ్రిని ప్రేమిస్తాను అంటే అవ్వదు. కానీ దేవుని వాక్యం అంటే ఉంది, నాకంటే తండ్రినైనను తల్లినైనను నాకు ఎక్కువగా ప్రేమించేవాడు వాడు నా పాత్రు కాదని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు 2 మాటలు మన గత ఆదివారం విన్నాం. కాబట్టి దైవ ప్రేమ ఎటువంటిది, మానవ ప్రేమ ఎటువంటిది అని దేవుడు మనకి తెలియపరిచాడు. అయితే ఈరోజు ప్రేమ అంటే ఏంటని గత ఆదివారం మనం విన్నాం. నేను ఎక్కువగా చెప్పను కానీ ముందుకు వెళ్ళిపోతాను. అయితే ఆ ఆదివారం ఏం విన్నామంటే, మొదటిగా ప్రేమ అంటే మొదటిగా అతని ఆజ్ఞని పాటించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏట ఒబే హిస్ కమాండ్ అంటే ఆయన మాటను ఏం చేయట, ఆయన మాటను దేవుని వాక్యం అంటా ఉంది, నా ఆజ్ఞలను గైకొను వారు. దేవుని స్తోత్రం. ఎవరు గైకొనలట? ఆయన ప్రేమిస్తే గనక. ఎవరు ప్రేమిస్తే? యేసు ప్రభుని గనక నిజంగా ప్రేమిస్తే గనక ఆయన ఆజ్ఞను మనం ఏం చేయట, లోబడాలి, గైకొని వారుగా ఉండాలని దేవుడు మనకు తెలియపరిచాడు. రెండోదిగా ఏం నేర్చుకున్నామంటే, ప్రేమ అంటే ఏంటంటే లే డౌన్ లైఫ్, అంటే ప్రాణం పెట్టబద్దులమే ఉన్నాము. దేవుని స్తోత్రం. ఏంటంటే ప్రాణము పెట్టబద్దులమే ఉన్నామని దేవుని వాక్యాన్ని మనము చదవం కదా. దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, ఆయన మన నిమిత్తం ప్రాణము పెట్టిండు గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమే ఉన్నాము. ఎవరి నిమిత్తం అట? సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులమే ఉన్నామని దేవుని వాక్యాన్ని మనము విన్నాము. మూడోదిగా ప్రేమ అంటే ఏంటి? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ మనం చూస్తాం. అంటే ఆత్మక ఫలం ఎటువంటిది అండి మనం నేర్చుకున్నాం కదా. ఏమంటే అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ఎలా ఉండట? ప్రేమ అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అంటే దేవుని వాక్యం అంటా ఉంది ప్రేమ అంటే మూడోదిగా ఏమిటంటే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, అంటే ఆత్మక ఫలం అనగా ప్రేమ, సంతోషము, ఇంకా సమాధానం కలిగిన వారే ఉండాలి, ఇంకా
దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. నాలుగోదిగా ప్రేమ అంటే ఏంటంటే నేర్చుకున్నాము, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా అని మనం చూస్తాం. అంటే ధర్మశాస్త్రము నెరవేర్చయ్యే, ధర్మశాస్త్రం ఏం చేయట నెరవేర్చేవారుగా ఉండాలి కదా. రోమపత్రిక 13వ అధ్యాయం 10లో మనం చదివాం కదా, ప్రేమ పొరుగువానికి ఏం చేయదట, కీడు చేయదు. ప్రేమ ఏం చేయదట, పొరుగు వారికి ఏం చేయదట, కీడు చేయదు. ఇంకా గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చాయే. దేవుని స్తోత్రం. నాలుగోదిగా ప్రేమ అంటే ఏంటంటే చెప్పండి అమ్మా, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా అంటే ధర్మశాస్త్రపు నెరవేర్పు. అంటే ధర్మశాస్త్రపు నెరవేర్పు అంటే దేవుని వాక్యం అంటే ఉంది, ప్రేమ పొరుగువానికి ఏం చేయదట, కీడు చేయదు. దేవుని స్తోత్రం. అయితే మనం ఎలా ఉండాలి, ప్రేమ కలిగిన వారే ఉండాలి. సంఘ పెద్దలు కావచ్చు, సంఘ సేవకుడు కావచ్చు, సంఘ విశ్వాసి కావచ్చు, సంఘంలో ఉన్న ప్రతి మనుషులు కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన వారే ఉండాలి. దేవుని వాక్యం అంటే ఉంది, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చాయి. ఐదోదిగా దేవుని వాక్యం అంటా ఉంది. ఐదోదిగా మనం ఏం నేర్చుకున్నామంటే, నేను జస్ట్ ఎవరిని ఇస్తాను, ఎందుకంటే గత ఆదివారం చెప్పుకున్నాం కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి. ఐదోదిగా ప్రేమ అంటే ఏంటంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ లవ్. అంటే దేవుడే ప్రేమ, దేవుడే ప్రేమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడే ప్రేమై ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16 వచ్చిన చదివాం కదా, ఏమిటి చదవండి ఒకసారి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని చదవండమా. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుని వాని యందు నిలిచి ఉన్నాడు. గట్టి చప్పలు కొడతాం. దేవుని స్తోత్రం కలిగి గాక. ఏముంది ఐదోదిగా ప్రేమ అంటే ఏంటంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ లవ్. అంటే దేవుడే ప్రేమే ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుని వాని యందు నిలిచి ఉన్నాడని దేవుని వాక్యాన్ని మనము విన్నాం. అంటే ప్రేమ అంటే ఏంటిది అనే మాటలు మనము గత ఆదివారం నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక వాక్యాన్ని నేర్చుకోబోతున్నాము. హూమ్ టు లవ్ అంటే ఎవరిని ప్రేమించాలి. మొదటిగా ప్రేమ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాము. ప్రేమ అంటే ఏంటి అనేది 5 మాటలు దేవుడు మనతో ఆయన తెలియపరిచాడు. ప్రేమ అంటే ఏంటంటే అతని ఆజ్ఞలను ఏం చేయట అనుసరించే వారుగా ఉండాలి. రెండోదిగా మన సహోదరు నిమిత్తము మన ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. మూడోదిగా ఆత్మక ఫలమేమనగా అనేక మాటలు మనం నేర్చుకున్నాం. నాలుగోదిగా ధర్మశాస్త్రపు నెరవేర్పు అంటే ధర్మశాస్త్రం ఏది బోధిస్తుంది, ప్రేమ పొరుగువానికి కీడు చేయదని దేవుని వాక్యాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. ఐదోదిగా దేవుడే ప్రేమే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రేమ అంటే ఏంటి అనేది ఒక 5 మాటలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంకో భాగం ఏమిటంటే హూమ్ టు లవ్, ఎవరిని ప్రేమించాలి. ఇది చెప్పండి, ఎవరిని ప్రేమించాలి. చాలా మంది మనుషులు ఎలాగైపోతూ ఉంటారు, డబ్బు ఉంటేనే ప్రేమిస్తూ ఉంటారు. అవునంటారు కదంటారా. డబ్బు ఉంటే స్టేటస్ ఉంటేనే ప్రేమిస్తాడు, వాడు హోదా ఉంటేనే ప్రేమిస్తాడు, వాడు మంచిగా ఉంటేనే ప్రేమిస్తాడు, వాడు గుడిసెలో ఉంటే ప్రేమిస్తాడు. అంటే కొంతమంది అంటున్నాడు కానీ అందరినీ నేను అంటలేదు. కానీ మనుషుల యొక్క స్వభావం సేవకుల్లో కూడా ఆ విధంగా ఉంది. సేవకుడు ఒకవేళ కనుక పాక గుడిసెలో కనుక సేవ చేస్తే వాడిని పెట్టించుకోరు, అదే కారులో కనుక దిగుతాను మాత్రము ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే కొంతమంది యొక్క ప్రేమ అటువంటిది అనేది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే హూమ్ టు లవ్ ఎవరిని ప్రేమించాలని దేవుడు వాగ్దానం చేస్తాం. ఎవరిని ప్రేమించాలి, దేవుని ఏ విధంగా ప్రేమించాలని దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిగా దేవుని వాక్యం అంటే ఎవరిని ప్రేమించాలంటే మనుషుల కంటే లోకంలో ఉన్న జనుల కంటే ఎవరిని ప్రేమించాలంటే దేవుని వాక్యం అంటే ఉంది లవ్ ద లార్డ్ అని మనం చూస్తుంటే నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఎవరిని ప్రేమించాలట, నీ దేవుడిని యెహోవాని మొదటిగా మనం ప్రేమించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 37వ వచనం చదవండి దయచేసి. అందుకు ఆయన అమ్మా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనిదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండో భాగ్యము దేవుని వాక్యం అంటే హూమ్ టు లవ్, ఎవరిని మనము ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలంటే లవ్ ద లార్డ్. ఎవరు ప్రేమించాలి, నిన్ను సృష్టి తండ్రిని ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఎవరిని ప్రేమించాలట,
నీ సృష్టి తండ్రి నవ్వుదల నీ దేవుడైన యెహోవా నువ్వు ప్రేమించని దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం కదా. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో ఎలాగట ప్రేమించాట చెప్పండి అమ్మా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ప్రేమించాలి? దేవుని ఎలా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ప్రేమించాలంటే ఇతరుల యొక్క మరి వేరే పని పట్టుకోకుండా దేవుని ప్రేమించాలి. మొదటిగా నువ్వు ఎవరిని ప్రేమించాలంటే దేవుని నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, అంటే మనం ఏ పని చేసినా కూడా ఎవరిని మనం ప్రేమించినా కూడా ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో మనము ప్రేమించాలి. ఇంకేముంది అక్కడ? నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనిదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి రోజు చాలా మంది సంఘానికి వస్తారు, దేవుని సన్నిధిలో మరి ఏదో మరి ఆచారబద్ధులుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా కాకుండా దేవుని వాక్యం అంటే నువ్వు ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, గత మన ఒక 2-3 వారాల క్రితం మనం మార్త మరియం గురించి మనం విన్నాం. మరియా అయితే దేవుని ఎంతో ప్రేమించింది. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు నేను కూడా ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపలేదే. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆవిధకు ప్రేమించాలి. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఈ లోకాన్ని సృష్టించాడు. ఆ తండ్రి సన్నిధానం వచ్చినప్పుడు ఎలా ప్రేమించాలంటే మొదటిగా ఆయన్ని పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు ఆ విధంగా నువ్వు ప్రేమిస్తే కనుక దేవుని వాక్యం అంటా ఉంది కదా, మరి మానవుల ప్రేమ ఎటువంటిది, దైవ ప్రేమ ఎటువంటిదని మనము నేర్చుకున్నాం కదా. మనుషుల ప్రేమ ఎటువంటిది అంటే తల్లిదండ్రులైనను, ఇంకేముందమ్మా అక్కడ అమ్మమ్మ ఏంటి, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా పాత్రుడు కాదు. దేవుని స్తోత్రం. అబ్రహాం గారి జీవితం కనుక మనం చూసినట్లయితే అబ్రహాం గారికి 70 సంవత్సరాలప్పుడు తండ్రిని ఆయన పిలిపించినప్పుడు ఆయన 70 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఎదురు చూసిన పిల్లలు లేనప్పుడు, సంతానం లేనప్పుడు దేవుడు లేక ఇచ్చినప్పుడు అక్కడ ఇస్సాకుని దేవుడు అడిగినప్పుడు, ఇస్సాకుని ఇచ్చినప్పుడు, ప్రేమైన కుమారుని ఇచ్చినప్పుడు దేవుడు ఆయన పరీక్షించాడు. ఏంటంటే నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావు, ఇస్సాకును ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటంటే అబ్రహామా నా చిత్తం ప్రభు అని అక్కడ ఒక యజమానుడితో దేవుడు ఏ విధంగా మాట్లాడాలనేది అక్కడ అబ్రహాం పలికినప్పుడు, ఇదిగో నీకు ఏకైక ఉన్న కుమారుని నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు అక్కడ అబ్రహాంగా మాత్రము ఏ మాత్రం కూడా అక్కడ సందేహం పడలేదు. కానీ దేవునికి చిత్తాన్ని అక్కడ ముందుకు వెళ్ళేట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఎందుకు వస్తున్నాం? దేవుని యొక్క ఆలయంలోకి ఎందుకు వస్తున్నాం? ఏదో ఒక మరి వెళ్ళపోతే సేవకులు తిడతారేమో, లేకపోతే వెళ్ళపోతే సంఘ పెద్దలు తిడతారేమో అని నువ్వు వస్తున్నావా? లేదు. నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నీ దేవుణ్ణి నీ హృదయంతో ప్రేమించినప్పుడే నీ యొక్క ఆరాధన స్తుతులు దేవుని సన్నిధికి చేరుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, హూముతుల్లో ఎవరిని ప్రేమించాలంటే మొదటిగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించాడు దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది, సమయం లేదు కాబట్టి రెండోదిగా మనం ఎవరిని ప్రేమించాలంటే లవ్ యువర్ నైబర్. ఎవరిని ప్రేమించాలట? నీ పొరుగువాని ప్రేమించాలట. ఎవరిని ప్రేమించాలమ్మా? చెప్పండి ఒకసారి అందరూ కూడా. పొరుగువాడిని ప్రేమించాలి. చాలా మంది పొరుగువాడిని ప్రేమించే మనస్తత్వము కొంతమందిగా ఉంటుంది. అంటే దేవుని వాక్యం అంటా ఉంది మరి ఎవరిని ప్రేమించాలంటే రెండోదిగా నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగువాడిని, పక్కన్న వారిని ప్రేమించాలి. నీ పక్కోడు కనుక ఆపదలో ఉంటే, శ్రమలో ఉంటే, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ రోగంలో ఉంటే నువ్వేం చేయాలి? పరామర్శించాలి. వెళ్ళి ఇగో ఒక మదర్ తెరీసా లాంటి ప్రేమ చూపించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, అటువంటి ప్రేమ ఎందుకు కలిగి ఉండాలంటే మనం ఎవరి బిడ్డలం అంటే యేసు ప్రభు బిడ్డలమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి దేవుని వాక్యం అంటే హూమ్ టు లవ్ అంటే నీ యొక్క నైబర్ అంటే నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇది నా మాట కాదని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. మత్తయి సువార్తలు కనుక మనం వచ్చినట్లయితే 22వ అధ్యాయం 39వ వచనం చదవండి. నిన్ను వాలే అమ్మ ఎలాగట? నిన్ను వాలే నీ పొరుగువాన్ని ప్రేమిపోనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఎలా ప్రేమించినట్టు, ఎవరిని ప్రేమించినట్టు రెండోదిగా అది ఎవరు నీ పొరుగువాన్ని ప్రేమించాలి. చాలా మంది పొరుగువాన్ని ప్రేమించాడు దేవుని బిడ్డ. మరి చాలా మంది వాక్యాలు వింటూ ఉంటారు, యేసు ప్రభు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. వాక్యం వినిన తర్వాత మరి కష్టములు వాళ్ళు కనుక మన దగ్గర సహాయం కోరి వచ్చినట్లయితే మనం సహాయం చేస్తున్నావా? మనస్ఫూర్తిగా చెప్పండి. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ దేవుని వాక్యం అంటే నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. అదే ప్రేమ. దేవుని స్తోత్రం. నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ లోకంలో మనం ఎంత డబ్బు సంపాదించుకున్నది మనతో రాదు. వస్తుందా? రాదు. ప్రేమ దేని బిడ్డలు అటువంటి గొప్ప గొప్ప మహానుభావులే డబ్బులు సంపాదించుకొని ఆస్తి అంతా సంపాదించుకొని లాస్ట్కి ఎలాగైపోయారంటే పూచక పుల్ల కూడా తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దేవుని వాక్యం అంటే ఉంది నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం అంటే నిన్ను వారు నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదని మనం చూస్తూ ఉన్నాం. అయితే నువ్వు రెండోదిగా ఎవరిని ప్రేమించాలంటే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అది సేవకుడే కావచ్చు, అది విశ్వాసే కావచ్చు, అది పేదోడే కావచ్చు, కంపలో ఉన్న, గుడిసెలో ఉన్న, ఎక్కడున్నా, మిద్దెలో ఉన్న, మేడలో ఉన్న ఎవరైనా పర్వాలేదు. కానీ యేసు ప్రభు చెప్పిన సూత్రం ఏంటంటే రెండోదిగా నువ్వు ఎవరిని ప్రేమించాలంటే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ పొరుగువాన్ని చేట ప్రేమించని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మూడోదిగా దేవుని వాక్యం అంటే ఉంది ఎవరిని ప్రేమించాలంటే లవ్ యువర్ ఎనిమీస్. ఎవరట అంటే నీ శత్రువును ప్రేమించమంటా ఉన్నాడు. ఎవరినట? నీ శత్రువుని దేవుడు ప్రేమించమంటా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 44వ వచనం చదవండి దయచేసి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు గట్టిగా సభలు కొడతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా దేవుడు ఏమన్నాడు? శత్రువును ప్రేమించమన్నాడు. శత్రువును ప్రేమిస్తున్నామండి చెప్పండి. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. యేసు ప్రభు ఎంతోమంది ఉమ్మివేశారు, ఎంతోమంది ఆయన మీద మొక్క మీద ప్రేమ బిడ్డరా అనేకమైన అవమానపరిచారు, తలపై ఎన్నో గాయాలు. ప్రేమ దేవి బిడ్డరా ఆయన శరీరం అంతగా దున్నబడ్డాది. ఎంతో మంది ఉమ్ము వేసినా కూడా ఏమాత్రం ఒక మాట కూడా పలకలేదు. అంటే యేసు ప్రభు శత్రువుని ఏం చేశాడు? అక్కడ ప్రేమించాడు. శిలువలో ఉన్నా కూడా శత్రువుని ప్రేమించాడు. ఈరోజు మనము కూడా ప్రేమ దేని బిడ్డ శత్రువుని మనము ప్రేమించాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజు అటువంటి ప్రేమ మన సంఘంలో కలిగిన వారే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే హూమ్ టు లవ్ అంటే మూడోదిగా నువ్వు ఎవరు ప్రేమించి నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి. నేను నీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఎవరికట? మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నేర్పిన స్తోత్రం ఏంటంటే ప్రేమించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం అంతా కూడా ఎవరు ప్రేమించాలంటే మన శత్రువులను మనము ప్రేమించాలి. మనల్ని ఎవరైతే హింసించారు, ఎవరైతే మనల్ని అవమానించారు, ఎవరైతే మనల్ని తునీకరించారో యేసు ప్రభు చెప్పిన మాట ఏమనగా శత్రువును నువ్వు ప్రేమిస్తే గనక దేవుని వాక్యం అంటే ఉంది మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. దేవుని స్తోత్రం. ఎవరికట? లోకంలో కాదు, నీ తండ్రికి కుమారులే ఉన్నట్టు. అంటే యేసు ప్రభు బిడ్డలుగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఏం చేయట? ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయమని దేవుడు కోరుతాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది నీ ప్రేమ ఎటువంటిగా ఉన్నది, నీ ప్రేమ ఏ విధంగా ఉన్నది, నువ్వు ఎవరిని ప్రేమిస్తా ఉన్నావు, యేసు ప్రభు చెప్పిన మాట రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ రోజు మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇదిగో మదర్ టెరెసా గారు ఎన్నో అవమాన పట్టి, ఎంతో వేయబట్టి కూడా ఎన్నో అనేక రీతిలుగా ఆ తల్లి దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రేమించే రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎంతో మంది మనం రౌడీలు చూస్తూ ఉన్నాం, ఎంతో మంది దేవుని సన్నిధిలో మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా యేసు ప్రభు మనల్ని ఏ విధంగా క్షమించాడు, యేసు ప్రభు క్షమించాడు కాబట్టి ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు మనము కూడా ఇతరులను ప్రేమించి ఇతరులు శ్రమించే వారుగా ఉండాలని యేసు ప్రభు రోజు నీకు నాకు ఆయన బోధిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆఫ్ కోర్స్ నీ దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, ఆఫ్ కోర్స్ నీ దగ్గర కారు బంగ్లా అన్నీ ఉండొచ్చు, కానీ ఈ డబ్బు మన పరలోక రాజ్యం తీసుకునేది. కానీ యేసు ప్రభు స్తోత్రం ఏంటంటే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. రెండోదిగా నీ శత్రువుని నీ హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. నాలుగోది దేవుని వాక్యం అంటా ఉన్నది వైట్ టు లవ్. దేవుని వాక్యం అంటా ఉంది. మనం చూసినట్లయితే హూమ్ టు లవ్ లో మనం చూసినట్టు ఎవరిని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం కనుక మనం చూసినట్టు దేవుని వాక్యం అంటా ఉంది. మొదటిగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే నీ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించమని దేవుడు వాగ్దానం చేస్తాం. రెండోదిగా అమ్మా నిన్ను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మూడోదిగా నీ శత్రువును ప్రేమించమన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఎవరిని ప్రేమించాలని దేవుడు ఇక్కడ తెలియపరిచాడు. ఇప్పుడు మరొక భాగ్యంలో ఏమనంటే వైట్ టు లవ్. ఎందుకు ప్రేమించాలి ఎడట? మూడో భాగ్యము వైట్ టు లవ్. ఎందుకు ప్రేమించాలి చెప్పండి? ఎందుకు ప్రేమించాలి? దేవుని వాక్యం అంటే ఎందుకు ప్రేమించాలంటే మొదటిగా నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. మొదటిగా ఎందుకు ప్రేమించాలంటే వీఆర్ బ్రాన్ ఆఫ్ గాడ్, అంటే మన దేవుని మూలంగా పుట్టిన వారమై గనక మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటనేది అనేకమైన 5 మాటలు నేర్చుకున్నాం. హూమ్ టు లవ్, ఎవరిని మనం ప్రేమించాలని దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడు మూడో భాగ్యంలో దేవుడు ఏమంటుంటే వైట్ టు లవ్ అంటే ఎందుకు ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలని దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఎందుకు ప్రేమించాలి? దేవుని వాక్యం అంటా ఉంది వీఆర్ బ్రాన్ ఆఫ్ గాడ్. దేవుని నుండి మనం పుట్టిన వారం గనుక, దేవుని మూలముగా మనం జన్మించిన వారు గనుక మనము ప్రేమించాలి. మొదటి యోహాను పత్రికలు కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 7వ వచనం చదవండి దయచేసి. అమ్మా ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము. అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవునికి మహిమ కలిగాక. సో దేవుని వాక్యం అంటా ఉంది ఎందుకు ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే మన దేవుని మూలంగా పుట్టిన వారమే గనుక మనము ఒక్కొక్కరు మనం ప్రేమించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఈరోజు ఎవరి మూలం మనం జన్మించామండి? దేవుని మూలముగా. ఈరోజు మనం ఎవరి మూలముగా వచ్చామంటే ఒక మట్టిలో నుండి తీయబడ్డాం. మట్టిలో నుండి దేవుడు మనకి ఆయన నాశ గ్రంథం నుండి దేవుడు ఏం చేశాడంటే జీవాయముగా మనుషులు జీవాత్మని మనం చూస్తాం. అంటే దేవుని నుండి జన్మించిన వారం కాబట్టి, దేవుని మూలముగా మనం పుట్టిన వారం కాబట్టి మనము ఒక్కొక్కరిని మనము ప్రేమించాలి. ప్రియులారా చదవండి ఒకసారి. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమిత్తుము. ఒకరినొకడు ఏం చేసుకున్నట్ట? ప్రేమిత్తుము. అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నారు. ఎవరి మూలం కలుగుచున్నట? దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఎందుకు ప్రేమించాలంటే దేవుని వాక్యం అంటా ఉంది వీఆర్ బ్రాన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని మూలంగా మనము జన్మించిన వారం కాబట్టి, దేవుని మనం పుట్టిన వారము కాబట్టి మనం ఒక్కొక్కరిని మనము ప్రేమించే వారుగా ఉన్న దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరికైనా గొడవలు ఉంటే కనుక, ఎవరైనా మరి ఒక్కొక్కరు మనసుపట్లు ఉంటే కనుక మనందరూ చేతులు కలుపుకొని, నేను చాలాసార్లు చెప్పానండి, మరి ఎవరి బాధలు తెలుసుకోవాలి, వారి కష్టాలు మనం పాలు పొందాలి. అమ్మ మీకు ఏమైనా సమస్య ఉందా అని మనం ఒక సహోదర ప్రేమ కలిగిన వారే ఒక్కొక్కరు మనం ఏం చేసుకున్నట్ట ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నవ్వుతూ పలకరించి వెళ్ళాలి. అంతేగాని పరలోక ప్రార్థన ఇవైనంటే అయిపోయినంటే ఏం చేస్తారండి, ఇంకా సేవకుని కలరండి, కొంతమంది కలుస్తారు, ఇంకా వెళ్ళిపోవడమే ఇంటికి కదా. కాబట్టి దయచేసి మన దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలట ఒక్కొక్కరిగా కదా. ఏముంది అక్కడ? ప్రియులారా మనం ఒక్కొక్కరు చదవండి. ఒక్కనినొక్కడు ప్రేమిత్తుము. అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై
దేవుని ఎరుగును. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది వై టు లవ్. ఎందుకు ప్రేమించాలంటే మొదటిగా వీఆర్ బ్రాన్ ఆఫ్ గాడ్. ఎందుకు ప్రేమించాలంటే దేవుని మూలంగా పుట్టిన వారమే కాబట్టి మనం ఒక్కొక్కడు ప్రేమించాలని దేవుడి వాగ్దానము చూస్తున్నాం. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది ఎందుకు ప్రేమించాలంటే వి నో గాడ్. ఎందుకంటే మనము దేవుని ఎరిగి ఉన్నాము కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. అవునందరూ కాదండి చెప్పండి. ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే, యూపీలోకి చూసినట్టు, బీహార్లో చూసినట్లయితే, రాజస్థాన్, జైపూర్, నాగపూర్ ఎన్ని ప్రాంతాలు మనం చూసి, ఛత్తీస్గఢ్ మనం చూసినట్లయితే క్రైస్తవులు ఎంతో మంది తరిమి కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఆన్ చేస్తే సువార్త ప్రకటిస్తున్న యవనస్తులు కూడా తరిమి కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా వాళ్ళు తిరుగుబాటు చేయకుండా దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డట్టుగా మనము చూస్తాం. ఎందుకంటే మనం దేవుని ఎరిగి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమి కూడా చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుని వాక్యం అంటే ఎందుకు ప్రేమించాలంటే వి నో గాడ్. ఎందుకంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాము కాబట్టి. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు ఇందాక చదువుకున్నట్లుగా 1 యోహాను 4:7 ప్రకారం మనం చూసే కింద లైన్లో మనం చూసే ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమిత్తుము, యాలియనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలము పుట్టిన వారమే దేవుని ఎరుగును. ఎందుకంటే ఎందుకు ప్రేమించాలంటే మనము దేవుని ఎరిగి ఉన్నాం కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలిగాక. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఎందుకు ప్రేమించాలంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. మూడోది కనుక మనం చూసినట్లయితే ఎందుకు ప్రేమించాలంటే దేవుని వాక్యం అంటే ఉంది బికాస్ ఈ లవ్డ్ అని మనం చూస్తాం. అంటే మనలను ప్రేమించను గనుక ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాం. అవునంటారు కదా చెప్పండి. యేసు ప్రభువును ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం చదవండి దయచేసి. 4వ అధ్యాయం 19వ వచనం ఏముంది అక్కడ? ఆయనే మొదటి మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం కలిగాక. ఎందుకు ప్రేమిస్తున్నాం చెప్పండి. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరు కూడా మరి సోమవారం నుండి శనివారం వరకు అనేకులు కూడా ఆఫీస్ ఉండొచ్చు. చాలా మందికి మరి ఒకే ఒక రోజు మనకి ఆఫ్ డే కదా, హాలిడే ఉండొచ్చు. కానీ ఈరోజు ఎందుకు మనము ఇంటికాడ రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వస్తున్నాం అంటే దేవుడు మన కొరకు ఆయన సృష్టించి మనకు ప్రాణం పెట్టాడు కాబట్టే ఈరోజు విశ్రాంతి దినవండి, పునరుద్ధరణ దినవండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సమయం కేటాయించి దేవుని కొరకు మనం వస్తున్నాం. అంటే ఆయన మన కొరకు చేసే త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు చేసిన పని బట్టి ఈరోజు ఆయన్ని మనం ప్రేమించడానికి వస్తున్నాం. దేవుని స్తోత్రం. అవునంటారు కాదంటారా? చూడండి, దేవుని వాక్యం అంటే ఉంది ఆయన మొదటిగా మనలను ప్రేమించును గనుక మనం ప్రేమించుచున్నాము. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే దేవుని వాక్యం ఎందుకు ప్రేమించాలంటే మూడోదిగా మనలను ప్రేమించును గనుక ఆయన మొదటిగా మన ఎదుట ప్రేమించడు కాబట్టి ఈరోజు మనం ఆయన్నే ప్రేమిస్తా ఉన్నాం. ప్రేమైన దేని బిడ్డ, ఈరోజు దేవుని ప్రేమిస్తే గనక, దేవుని నిజంగా మనసు పూర్తి గనక నువ్వు ఆయన హృదయముల నుండి కనుక నువ్వు ప్రేమించినట్లయితే ఈరోజు దేవుడు చెప్పిన అనేక అంశాలు నీ హృదయములు నాటబడినట్లయితే ఈరోజు నీ జీవితం రూపాంతరం పొంది ఈరోజు దేవుడి సన్ని అటువంటి ప్రేమ కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మూడోదిగా ఎందుకు ప్రేమించాలంటే బికాస్ ఈ లవ్. అంటే మనలను మొదటిగా ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాను. నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. 4వది కనుక మనం చూసినట్లయితే ఎందుకు ప్రేమించాలంటే దేవుని వాక్యం అంటే ఉంది గాడ్స్ లీవ్స్ ఇన్ us అని మనం చూస్తాం. అంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. చదవండి దయచేసి 1 యోహాను పత్రికలు కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. 4:12. అమ్మా, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనము నొక్కడినొక్కడు ప్రేమించినడలా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవునికి మహిమ కలిగాక.
దేవుని దేవుని వాక్యం అంటే ఉంది ఎందుకు ప్రేమించాలంటే, నాలుగోది దేవుని వాక్యం అంటే ఉంది గాడ్ లివ్స్ ఇన్ us, అంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కదా. దేవుని వాక్యం అంటే ఉంది ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు, మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. ప్రేమయందు ఆయన మన యందు నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం కనుక మనం చూసేటట్టు ప్రేమైన దేవుని బిడ్డరా, ఇక్కడ ఎందుకు నాలుగోదిగా ఎందుకు ప్రేమించాలంటే ఆయన వాక్యం అంటా ఉంది దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం అంతా కూడా ఈరోజు దేవుడు అనేకమైన మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ప్రేమ అంటే ఏంటి అని దేవుడు అనేకమైన మాటలు ఈరోజు నీతో నాతో ఆయన చెప్పాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమ, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ఈరోజు ఆయన మన నిమిత్తం తానుగా ఇగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు అని అనుగ్రహించడం మనం చూస్తాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు యొక్క ప్రేమ ఎటువంటిది, ఆయన ఏ విధంగా ప్రేమించమని, ఎవరిని ప్రేమించమని, ఎవరిని ఆదరించమని అనేది ఈరోజు దేవుడు అనేకమైన మాటలు మనతో ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమను దేని బిడ్డ, ఈరోజు దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే ఇదిగో మనుషుని మార్చే ప్రేమ అండి. యేసు ప్రేమ ఎటువంటిది అంటే ఒక్కసారి ఆ ప్రేమ మనలో వస్తే కనుక మనలో ఉన్న ఆ శత్రుత్వము, మనలో ఉన్న కోపము, దేశం అన్ని కూడా దేవుడు తీసివేస్తాడు. కాబట్టి ఈరోజు సంఘానికి అడగవలసినట్టు ప్రభా ఎవరిని ప్రేమించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎవరిని ప్రేమించాలి దేవా, మరి అటువంటి ప్రేమ కలిగిన జీవితం మాకు దయచి అంటే దేవుడు తప్పకుండా నీకు నాకు ఆయన ఇవ్వగల దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఐదుగా దేవుని వాక్యం అంటే ఉంది ఎందుకు ప్రేమించాలంటే, చివరిగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకు ప్రేమించాలంటే దేవుని వాక్యం అంటా ఉన్నది యోహాను సువార్త 13వ అధ్యాయము 35లో మనం చూసినట్లయితే జీసస్ కమెండెడ్ us అని మనం చూస్తాం. అంటే యేసు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి మనము ప్రేమిస్తున్నాం. దేవుని స్తోత్రం. చదవండి అయితే ఒకసారి. మీరు ఒక్కని ఎడల ఒక్కడు ప్రేమ కలిగిన వారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందాము. దేవునికి స్తోత్రం. ఐదోదిగా దేవుని వాక్యం అంటే ఎందుకు ప్రేమించాలంటే, ఐదోదిగా జీసస్ కమెండెడ్ us. ఎందుకు ప్రేమించాలండి? యేసు ప్రభు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాం. ఏమని ఉంది అక్కడ? మీరు ఒక్కని ఎడల ఒక్కడు, ఎవరన్నాడుగా? ఒక్కని ఎడల ఒక్కడు ప్రేమ కలిగిన వారినై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది ఐదోదిగా ఎందుకు ప్రేమించాలంటే జీసస్ కమెండెడ్, అంటే యేసు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు అంటున్న మాట, మీరు ఒక్కని ఎడల ఒక్కరు ప్రేమ కలిగిన వారే ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. దేవుని స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు శిష్యులుగా, యేసుక్రీస్తు బిడ్డలుగా మనం ఉన్నాడంటే మనమందరూ కూడా ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తాడు. ప్రేమైన దేని బిడ్డ, ఈరోజు యేసు ప్రభు అంటున్న మాట, రెండు మాటలు మనం నేర్పించేది. అదేంటంటే మరి మనుషుల యొక్క ప్రేమ, దైవ ప్రేమకు వచ్చి దేవుడు తెలియపరిచాడు. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఆయన యొక్క మాటలకు లోబడాలి, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని మనం లోబడాలని దేవుడు నీతో నాతో కూడా ఆయన తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మొదటిగా మనం చూసినట్లయితే ప్రేమ అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొనే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండోదిగా మన సహోదరు నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మూడోదిగా దేవుని వాక్యం అంటా ఉంది ఆత్మ యొక్క ఫలం, అంటే ఆ యొక్క ప్రేమ ఎటువంటి సంతోషము, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. నాలుగోదిగా ధర్మశాస్త్రపు నెరవేర్పు, అంటే ధర్మశాస్త్రపు నెరవేర్పు ఏంటంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కాబట్టి మనం ఎలా ఉండాలి కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే ప్రేమ అంటే. ఐదోదిగా దేవుడే ప్రేమ ఉన్నాడు కదా. ఐదోదిగట దేవుడే ప్రేమ ఉన్నాడు.
ఈ ప్రేమ అంటే ఏంటిది? 5 మాటలు మనం దేవుడు తెలియపరిచాడు. రెండో భాగ్యం మనకు వచ్చినట్టయితే హూమ్ టు లవ్. ఎవరిని ప్రేమించాలంటే మొదటిగా నువ్వు నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలట? ఎలా ప్రేమించాలట? నీ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. రెండోదిగా లవ్ యువర్ నైబర్, నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు. ఎవరు ప్రేమించమంటున్నాడు అక్కడ? నీ పొరుగువాడిని. అది యేసు ప్రభు ప్రేమ నీలో నిజంగా ఉంటే గనక నువ్వు ఎవరిని ప్రేమించాలంటే నీ పొరుగువారు ఆపదలో ఉంటే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించమంటున్నాడు. మూడోదిగా నీ శత్రువును ప్రేమించమంటున్నాడు. ఎవరైతే నీ మీద దాడి చేస్తారు, ఎవరైతే ఉమ్ము వేస్తారు. యేసు ప్రభు యొక్క శిలువలో ఉన్నప్పుడు 2 దొంగల్లో ఒక దొంగ ప్రేమని దేని బిడ్డలు యేసు ప్రభు శ్రమించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా అటువంటి ప్రేమ కలిగి శత్రువును ప్రేమించేవారుగా ఉండాలి. ఐదోదిగా దేవుని వాక్యం అంటా ఉండేది మరో భాగ్యం మనం చూసంటే ఎందుకు మనము ప్రేమించాలంటే దేవుని వాక్యం అంటే ఉంది యేసు క్రీస్తు మూలముగా, అంటే దేవుని మూలముగా మనం పుట్టాము కాబట్టి దేవుని మనము ప్రేమిస్తున్నాం. దేవుని స్తోత్రం. రెండోదిగా మనము దేవుని ఎరిగి ఉన్నాము కాబట్టి మనము ప్రేమించాలి. మూడోదిగా మనలను ప్రేమించుచున్నాం కనుక, మొదటిగా ఆయన మనం ప్రేమించుతున్నాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. నాలుగోదిగా యేసు ప్రభు మనల్ని నివసిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. దేవుని స్తోత్రం. చివరిగా దేవుని వాక్యం అంటా ఉంది ఎందుకు ప్రేమించాలంటే దేవుని వాక్యం అంటా ఉంది యేసు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి మనము ప్రేమిస్తా ఉన్నాం. ప్రేమైన దేని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు నిమిత్తం అనేకమైన మాటలు మనం నేర్చుకున్నారు. ఇంకా సమయం లేదు కాబట్టి ఈరోజు మనమంతా కూడా దేవుడు ఈరోజు మనతో చెప్పిన 3 అంశాలు ఏంటంటే, మొదటిగా ప్రేమ అంటే ఏంటి, తర్వాత రెండోదిగా హూమ్ టు లవ్, ఎవరిని మనం ప్రేమించాలి, మూడోదిగా ప్రేమ అంటే ఎందుకు ప్రేమించాలని దేవుడు ఈ 3 అంశాలు మనతో దేవుడు మాట్లాడు. కాబట్టి అందరూ కలుముసుకుందాం. ప్రభా ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడి కూడా మా జీవితంలో అయినా ఆ ఫలింపచ్చే ప్రభాని ప్రభుడు ప్రార్థిద్దాం. దేవుడు ఈరోజు చెప్పిన ఆ యొక్క అంశం ఏదైతే ఉందో, దేవుడు ఈరోజు చెప్పిన యొక్క వాక్యం ఏదైతే ఉందో ప్రభా మా జీవితంలో అయినా అటువంటి ప్రేమ కలిగిన వారే ఉండాలని ప్రభులో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ఈరోజు మీకు నిజంగా